ఫ్రెండ్స్, ప్రతి క్లాస్లో ఒక టాపర్ ఉంటాడు. వాడి కాంపిటేటర్ ఎంత ట్రై చేసినా వాడిని బీట్ చేయలేరు. అసలు ఆ టాపర్ ఏం చేస్తాడు, ఏం చదువుతాడు క్లాస్లో ఫస్ట్ రావడం కోసం? మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కువ చదవడం వల్ల టాపర్ కాలేడు. ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ చదువుతారు కాబట్టి. వాడిని ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తుంటాడు, ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటాడు, అయినా టాపర్గా వస్తాడు. ఆలోచిస్తే డిఫరెంట్గా ఉంది కదా. ఆలోచిస్తే దీని సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి సమాధానం ఇవాళ మనం వీడియోలో తెలుసుకుందాం. ఇవాళ మీకు టాపర్ యొక్క సీక్రెట్ని చెప్పబోతున్నాను. మీరు సీక్రెట్ని తెలుసుకోవాలనుందా? అయితే వీడియోని చివరిదాకా చూడండి. నేను వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను. టాపర్ అంతగా చదవకపోయినా టాపర్గా ఉంటాడు, మరి మిగిలిన స్టూడెంట్స్ ఎంత చదివినా వాడిని బీట్ చేయలేకపోతున్నారు అని. దానికి సమాధానం ఒక చిన్న వర్డ్ అని. అది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. ఆ వర్డ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ బిట్వీన్ స్టూడెంట్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్, ఇదే సీక్రెట్. ఎవరైతే టాపర్గా ఉంటారో వాళ్ళు తమ లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుతారు. అంటే చదివేటప్పుడు చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాడు. దీనినే మనం బీ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అని అంటాం. తను ఏదైతే చేస్తాడో, అంటే చదివేటప్పుడు చదువుని, ఆడేటప్పుడు ఆటను మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి 100% అచీవ్ అవుతాడు. కాబట్టి తన రిజల్ట్ కూడా 100% వస్తుంది. ఇలా మన లైఫ్లో చేస్తామా? నో, మనం చేయము. మనకు చదివేటప్పుడు నంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఇది నిజం కాదా? నిజం. ఇప్పుడు మనకు వచ్చే ఆలోచన ఒక్కటే, మనం ఏం చేస్తే టాపర్గా అవుతాం. దీనికి మీరు చేయాల్సింది ప్రజెంట్ మూమెంట్లో ఉండటమే. అంటే ఒక వర్క్ చేసేటప్పుడు ఇంకొక థాట్స్ మైండ్లో రాకూడదు. మీ మైండ్ని కంట్రోల్ చేయాలి. ఎలా అంటే, నేను ఇప్పుడు చదవాలి, ఆడుకోవడానికి, ఫోన్ యూజ్ చేయడానికి సపరేట్ టైం ఉంది అని. దీనితో మీ మైండ్ ఆ ఒక్క పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంకా మీరు ఇలా ఆలోచించాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను ఇంకా చదవాలి, సిలబస్ చాలా ఎక్కువ ఉంది, టైం చాలా తక్కువ ఉంది, ఇప్పుడు నేను చదవకపోతే నా పరిస్థితి ఏంటి అని మిమ్మల్ని మీరు భయపెట్టించండి. భయపడడం కూడా ఒక మంచికే, అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇలా అనుకోండి, ఒకవేళ నాకు అనుకున్న మార్క్స్ రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మీకు సమాధానం వస్తుంది, ముందు నువ్వు చదువు, అంతా మంచిగా జరుగుతుంది అని. అప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు. అప్పుడు ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. మీరు చదివిన విషయాలు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఈ విధంగా మీరు మీ మైండ్ని కంట్రోల్ చేయవచ్చు. అప్పుడు మీకు మంచి మార్క్స్ రావడం పెద్ద విషయమే కాదు. ఎప్పుడైతే మీ సామర్థ్యం తెలుసుకున్నారో అప్పుడు ప్రతిదీ మీకు చిన్నగా కనబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.